ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీకి అనుమతించింది. ఇక ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావుపై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిద్ధమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు నిందితుడిగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ రాసింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు అనుమతించాలని సిబిఐకి సిటీ పోలీస్ శాఖ లేఖ రాసింది. ఇక దీంతో హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సిబిఐ అనుమతించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు శ్రవణ్ కు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై సిబిఐ రెడ్ కార్నర్ నోటీసు జారీకి అనుమతించింది. ఇక ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావుపై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిద్ధమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు నిందితుడిగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ రాసింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు అనుమతించాలని సిబిఐకి సిటీ పోలీస్ లేఖ రాసింది. అలాగే హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సిబిఐ అనుమతించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు శ్రవణ్ కు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై
సిబిఐ రెడ్ కార్నర్ నోటీసు జారీకి అనుమతించింది. ఇక ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావుపై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిద్ధమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు నిందితుడిగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ రాసింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు అనుమతించాలని సిబిఐకి సిటీ పోలీస్ లేఖ రాసింది. దీంతో హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సిబిఐ అనుమతించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి.